అందరికీ నమస్తకారం. ఏంటిది ఫిదబిత్తిరి సత్తయ్య ఫేదరాయిని లెక్కున్నాను. నిజంగానే ఫేదరాయిని నేను. ఇగో ఫొక్కలు పడ్డ అంగి. ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి. ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా సార్, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాం అయినా సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, ఫకఫంటి చూస్తే ఫొరఫైల్లా ఫొరఫాట్న మోడీ సార్ లెక్కనే కొడతాను. మొన్న కళ్యాణ్ మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళినాం. ఇట్లే ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి, హిందీ అమ్మాయి, ఆయన ఎవరోనమ్మా మోడీలాగా ఉన్నారంట. నేను మోడీలాగా ఉంటాను, గడ్డంతో అలా పడేది. కరెక్ట్గా అన్నారు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన. అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకలా ఫరువు బాగుంది, ఇక మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే అనిపించింది. చాలా సీరియస్లా ఇంకా స్విమ్గా ఉన్నారు అందులో. అవును, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను, కొంచెం దాంట్లో స్లిమ్గా ఉన్నాను. అవును, అంటే అక్కడిక్కడ పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే. క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్. ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న ఇక కూర నీకోసం మేక కూర, చాలా కామన్. స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయ్యిండ్రు. ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర. అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది, పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్ ఇది. అవును, బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా హనీ పాప అలా చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి. మా యాక్చువల్ మా హనీ పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే, నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. నిజమే సార్. అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే. మీరు అరే ఇంత తిఫలు పడుతురు కదా, కూర్చొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు. మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు. అసలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి. ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి. మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫరువు అనేది G5లో చూస్తూనే ఉన్నారు, మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు. అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన పేరు ఏంటిది, నాయుడు ఉన్నాడు కదా, సిద్ధార్థ నాయుడా. ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కాదు ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా, మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది. ఎవరో ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను. అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. కొంచెం ఏదైనా చూపించగలం, పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్, ఇది నాకు నచ్చింది. అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు
అది మంచి క్యారెక్టర్ ఇచ్చేది నేను మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్. క్వాలిటీలా చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటేనే అవస్థ ఉన్నది. ఏమైంది అది అవస్థ? నరేషన్ అగస్త్యన్న అగస్త్యన్ ఇన్ను లేదా ఫోన్ పెద్ద అవస్థనే. ఆ ఫోన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా? కాలర్ మార్సుడు ఇటువంటివన్నీ నెంబర్ ప్లేట్లు అట్లా ఇటువంటివన్నీ మంచి అనుభవం. మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు? దగ్గుదమ్ము ఏమంటారు సార్? సత్తిగా ఏది చెప్తుంటే బాగా మాకు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా, అదే ఊకే దమ్ము తీస్తుంటారు. అంటే డైరెక్ట్ కర్ చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్గా? స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లోలో. ఏముంటుంది అట్లా లైక్ ఆయాసం అనుకుంటా. పానిక్ అటాక్. అది టానిక్ అటాక్. అది పానిక్ కోసం వచ్చి పానిక్. కానీ ఉల్టా ఫల్టా కథలు సార్. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది, హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా. మన ఫర్నీత కంచరపాలెం, మళ్ళీ ఇక్కడ పోతురాజుతోని. నేను ఎప్పుడు పోతురాజే అంట, బక్క పోతురాజు అన్నట్టు. పోతురాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాలరు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ పెట్టింది తక్కువ. పోటీలు పడతావుగా నువ్వు కూడా, కాలర్ పోటీలకు పోతావు కదా. కార్ రేసింగ్. ఫార్ములా రేస్. దాన్ని ఫార్ములా అంటారా? మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో తెలియదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలర్ని కూడా ఫార్ములా అంటారా? అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది? పెట్రోల్ అనే ముందు వేసి థ్యాంక్ యూ సార్. అంటే అల్కగా ఉంటుంది కదా సార్, అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు. ఇలా ఉంటారు, నివేదిత ఇలాగే ఉంటారు. డ్రైవర్స్ అందరూ కూడా, రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు. అది ఇలా దూరం పట్టాలి. అవును, సో దాని కరెక్టే. అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి. ఒక హెల్మెటే కనిపిస్తుంది, కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ. ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్? ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నాం, ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం, మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నాను. ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి. ఏమనుకుంటారు ఊతు? అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు, మాట్లాడాలి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను, టూ అనుకోకుండా. పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది. జర మీరు వేరే ఆలోచన చేయండి సార్, ఎందుకంటే మీకేం వినపడలేదు. చెప్పు పోతురాజు, ఊతు కోసం మాట్లాడు, ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి. మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్. కథం, నేను బిత్తిరి, నువ్వు గజ బిత్తిరి. ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటుంది? ఇంత సన్నం జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి. పిలాటిస్ వర్కౌట్. నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది. ఏంటి ఫార్ములా అంటున్నది? ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా? కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మనం 3వసారా ఇది 4వసారా కలుసు? అందుకే ఎక్కువ మాట్లాడతలేదు, ఇట్లా 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 ఇట్లా. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలే అనుకో, బుజ్జి దగ్గరకు పోతా నేను. అవునరా ఫర్నీత, మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క. అరటికాయ బజ్జీ అనుకున్నా, ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా. ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినావు. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిండా డైరెక్ట్ ఏమో? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్ చూసే కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు
అనుమానించకూడదు అనమాట. జర్రాట్లా నీకు పెళ్లి అయ్యేది బైపాస్ అదే అన్న స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు మీరు. ఏం కాదు గిట్లనే జర్ర ఫ్లేగర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే. సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది. బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను. అప్పుడే అన్నాడు అనమాట, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు. ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది నాకు. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిన్లం లేక రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క అంటే గయ 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 ఒల్లుడు. మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో, నువ్వు టూ అంటుంది, అడ్డం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు లగ్గమైందా? అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. అయినా కూడా ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ వేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాడు. అదొక అడ్వాంటేజ్ కదా ఓటీటీలో, రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్లేదు, పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు, ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటా, అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్నాసి రాస్కర్ ఇట్లాంటివి పడితే మేనేజ్ చేస్తాం. అయితే టూలు చాలా పడిపోతాయి, నాకు చాలా టూలు ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా ఇక ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది. ఇప్పుడు పిల్లలు కదా సార్, మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు. ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్, అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా? అరే ఏం చేస్తున్నారా నువ్వు, డాట్కర్ గమ్మంటే యాట్కర్ అయినవేంద్రా, ఏమవుతుందిరా మన ఫరువు అంటారా? లేదు, మా ఇంట్లో ఎప్పుడు అన్నా అనలేదు. ఎందుకంటే తెలియకుండా రూట్స్, మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో. సో ఆయన బుర్ర కథలు, జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు. నీకు ఇది రాదురా, నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత బల్లారి సో దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు, ఒక 2 years ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు. ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్. ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట. నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ జీ5తోనే అనమాట. అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో. అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే అప్పుడు నేను బీటెక్ అనమాట. సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్నా. సరే జాగ్రత్త అని అన్నారు, అంతే. దట్స్ ఇట్. తాత నుంచి వారసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏవి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు, అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఇంకో వైఫ్ కూడా ఉందా అన్నట్టు. ఎందుకంటే నేను తాతయ్య, నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఇట్లనే కదా, ఓ జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కన 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 నిప్పుల దండోర లెక్కనేగా. ఇట్లా ఎక్కువ కులం అంటే
దోసుక తింటున్న దొర నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడా దొర ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు మేమంటని వస్తువు దోసుక తింటున్న దొర నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడా దొర అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియడు అంతే అక్కడ ఆయన బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి అంటే ఏఫిఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పనిచేసిన సార్ ప్రజానాట్య మండలిలో అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా పవర్ఫుల్ సార్ అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు గద్దర్ లాంటి వాళ్ళు నిన్న మొన్న కూడా గద్దర్ సార్ పాటింటే అమ్మ ఎటుకెళ్ళని లేచి ఇలా పడతాయి లెజెండరీ గద్దర్ గారు నిజంగా అలా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా రియల్లీ మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి అలా మాట్లాడతారా పుస్తకాలు ఎక్కువ చదువుతురా సార్ మరి ఏ చదవచ్చు ఏదో పర్వాలేదు రీజనబుల్లీ చదువుతాను ఏమో కారల్ మార్క్స్ అంటాని లెనిన్ కాటన్ అంటాని సార్ నాకు ఇష్టం వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం లెనిన్ అంటే సో మెనీ లింకన్ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ హిస్టరీ చదివాను సెకండ్ వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు ఇంటర్నేషనల్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు అమ్మ ఆయనకు అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు సార్ అన్నింటిలో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతుకు అది కనిపించదు కదా సార్ ఏదంటారు ఊతు యూత్ ఇప్పుడు ఫర్వ్ గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్ పరువు అనేది కరెక్ట్ కాదు ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్ అది పరువు అనేది పరువు ప్రతిష్ట మనమేంటి మన కుటుంబం ఏంటి ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట ఓ పెద్ద పులి అదే కూతురు ప్రేమించిన ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్ నా ఆస్తిలో చిల్లి గోగూడదు ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ చూస్తున్నాం బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్య గారు చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే రీసెంట్ కూడా ఒక సంఘటనని అమ్మ దుర్మార్గం నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు నచ్చకపోతే మాట్లాడటం మానేసే కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా లీవ్ దెమ్ దట్స్ ఆల్ లెట్ దెమ్ గో టు హెల్ అనుకోవాలి తప్ప చంపేయకూడదు అలాంటి పరువు హత్యలు ఎన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు మనకు బయటకు వచ్చే తక్కువే బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి ఎన్ని చూసి ఇల్యూజన్ ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా మనం పరువు ఏమైపోద్ది ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసులు కాదు కామన్ మ్యాన్ కూడా వాడతారు కదా మన పరువు ఏమైపోతారు అంటారు మీరు అన్నారు కదా నలుగురు ఆ చుట్టూ చేరుతారు ఆయన ఎవరో తెలియదు సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటారు అన్నట్టు బాగానే ఉంటాడు అవును ఏమైపోయింది అన్న మన పరువు పోయిందని అంటే ఫస్ట్ ఆడంటాడు అవును కదా అంటాడు వీడు అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసుట్లనే ఆగమవుతుంది ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు అది పెద్ద బరువు కాదు చాలా ఈజీగా ఉంటుంది జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే పాపం చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్ మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఇవ్వాలి కదండి వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్సూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా ఓన్లీ వీ కెన్ సపోర్ట్ వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు ఏ తల్లిదండ్రులు పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారో అమ్మాయి కేరళ మీది చెన్నై ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్ ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా నువ్వు జాగ్రత్త వెళ్ళకు నువ్వు ఒక్కడుండు ఇంటుండు వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్ బికాజ్ మనకన్నా
నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, ఏవైతే నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన ఫుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను. కొంచెం నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాం. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు బాయ్ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్ గారు చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారు అన్నట్టు అయింది. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది. నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. ఉండవు. ఆ తోకలు ఎందుకు ఈ పాకలు? నాకు తోకుండేది. లైక్ తీసేసినావా? తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేర్తోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వాన 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా, రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామత్ అలా చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో, వచ్చేప్పుడు కూడా లబ 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 మొత్తుకుంటుంది. డైరెక్ట్ గా ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాటలు అంటే నేర్వాలే. మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్ట్ కర్ ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్ట్ కర్లు దీనికి? సిద్ధార్థ్ అండ్ ముగ్గురేమో అన్నట్టు నేను. ఆయననేమో స్క్రీన్ ప్లే చేసింది. షో రన్నర్ వచ్చేసి పవన్ అన్నమాట. అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా. అందరూ ఒక ముగ్గురు కూడా బాగా చేశారు. ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తముచ్చట కాదు. 8 ఉంది కదా సార్. ఏదమ్మా
8 8 ఎపిసోడ్స్ ఉన్నాయండి. 8 ఎపిసోడ్స్ చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది, 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడు 20 నిమిషాల తర్వాత సాలరీ ఆపరా అనేయకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు, అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదని. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే, అంటే ఇంతమందిని కూడిపనికి అంటే చాలా కష్టం కదా సార్. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చులు చూస్తుంటాం, పరువు కోసం బిడ్డలు చంపే, అందుకని ఆ కంటెంట్ చాలా మందికి ఎక్కుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి మంచి కంటెంట్ పట్టుకున్నారు. దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మన పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది. ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా అంటారు. వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు, దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నారు. చూసినాం ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది, అవ్వ అమ్మ నేను గిట్ల చేసిందా అని. అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నాం ఎప్పుడన్నా. ఒక్కోసారి కల పడుతుంది కదా సార్ మనకు, నైట్లో మనం ఏదో కల వస్తుంది, ఆగం అయిపోయింది కానీ కొంచెం ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు, అంత భయానకు ఉంది కదా. అంటే నాకు అలా కల రాదులే కానీ రేపన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకునే భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది. ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా నీకు, యా బుగులు అయిందా ఫస్ట్లో? ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు, ఎలా ఉంటారో ఏంటి ఏమైనా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది. ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా. బట్ నాకు వితిన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది, ఇంకేం లేదు, లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్, ఏం లేదు ఇంక అక్కడ. ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పటం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను, అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా. సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి, వాళ్ళకు ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్ ఒక థాట్ ఉంటుంది, దాన్ని ఒరిజినాలిటీ అంటారు, దాన్ని ఎప్పుడు పోగొట్టకూడదు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులే. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు, నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచించారు.